దీనిలో ఆడ మగ అనే తేడా లేదు. ఆడవారు ఆహ్, శిరోమండనం చేయించుకోకూడదని ఎక్కడ ఏ శాస్త్రము చెప్పబడలేదు. చేసుకుంటే దానికి వేరే అర్థాలొస్తాయంటే అది నేను కొద్దిగా సూటిగా మాటలు బ్రాహ్మణత్వంతో కూడిన మానసిక దౌర్బల్యంతో కూడిన సమాజానికి చెందిన వ్యక్తులు మాత్రం అటువంటి మాటలు మాట్లాడతారు తప్పితే, సమాజం కోరుకునే వాళ్ళు ఈరోజు భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత అందరికీ ఒక సమాన హక్కులు కోరుకునే వ్యక్తులు అటువంటి మాటలు మాట్లాడరు. అది గతంలో బాల్య వివాహాలు చేసినప్పుడు ఆ చిన్న పిల్లలు రజస్వల కూడా కాని పిల్లలకి అన్న 5, 10 రెట్లు వయసున్న వాళ్ళకి చేయటం. ఈ పిల్లలు రజస్వల వయసొచ్చి యవ్వనంలోకి వచ్చేటప్పటికి వాళ్ళు చనిపోవటం. మళ్ళీ ఆ అమ్మాయి ఎక్కడ పక్కదారి పడుతుందని వాళ్ళకి గుండు కొట్టించి, తెల్ల చీర కట్టించి, పూలు ఇయన్నీ బొట్టు లేకుండా చేసి, అందవికారంగా తయారు చేసి, వాళ్ళ జీవితాలు ఛిద్రం చేసి, ఆ తర్వాత వాళ్ళని ఏ రకంగా ఆ సమాజంలో ఉన్న వ్యక్తులు నాశనం చేసేవాళ్ళు. వాళ్ళు ఆడవాళ్ళు